నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజల నిత్య జీవితంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ల పాత్ర ఎంతో కీలకమని తెలిపిన తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నేటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన నిర్మాణాలను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం ప్రాంతాలను ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యాన క్లస్టర్గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో 10 జిల్లాలను ఉద్యాన కేంద్రాలుగా మార్చే సమీకృత అభివృద్ధి ప్రణాళికలపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, అనేక ప్రాజెక్టులను పెండింగ్లో పెట్టిందని ఈ సమావేశంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. తక్కువ నిధులతో త్వరగా పూర్తయ్యే వాటికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ ఏడాదిలోనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణకు వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. గాలేరు నగరి ద్వారా కృష్ణా జలాలను కడప వరకు తీసుకెళ్లే అంశంపై దృష్టి సారించాలన్నారు. కృష్ణా పుష్కరాల నాటికి ఇంద్రకీలాద్రిపై సకల సౌకర్యాలు సమకూరుతాయని ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు. ఇంద్రకీలాద్రి ఆలయం మరింతగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వారిని కుటుంబ సమేతంగా ఎంపీ కేశినేని శివనాథ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తొలుత ఎంపీ కేశినేని శివనాథ్ దంపతులకు ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు, వేద పండితులు, బోర్డు మెంబర్స్ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం చిన్ని దంపతులకు వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగిందన్నారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి మేలు జరగాలని, నిధుల కేటాయింపు ఎక్కువగా జరగాలని అమ్మవారిని వేడుకున్నానన్నారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తా అన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఉదయం అమ్మవారిని దర్శించుకుని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రేపు రాబోయే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి చక్కగా న్యాయం జరగాలి, అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారికి దర్శనానికి వచ్చే భక్తులకి సకల సౌకర్యాలు కలిగే విధంగా రేపు రాబోయే పుష్కర సమయానికి అమ్మవారి భక్తులకు అందరికీ కూడా తిరుమలలో లాగా వైకుంఠ కాంప్లెక్స్ అట్లా ఏ విధంగా ఉందో అదేవిధంగా అమ్మవారికి కాంప్లెక్స్, క్యూ కాంప్లెక్సే కాదు, భక్తులు కూర్చునే విధంగా వసతులు ఉండాలి అని ఇటువంటివన్నీ కోరుకుని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. తప్పగా అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారి గుడికి వీటన్నింటినీ సాధించడమే కాకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండేటట్లు పార్లమెంట్లో చక్కటి బడ్జెట్ రూపొందిస్తా దాంట్లో రాష్ట్రానికి మరిన్ని నిధులు వచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ జరుగుతుంది. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో అమరావతిలో ప్రాంతమైన విజయవాడలో ఉన్న అమ్మవారి ఆలయం మరింత శోభగా ఉండే విధంగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. గతంలో సీఎం చంద్రబాబు కొండపల్లి కిల్లా అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తే గత ప్రభుత్వం కొండపల్లి కిల్లాను నిర్లక్ష్యం చేసిందని ఎంపీ కేశినేని శివనాథ్ ఆరోపించారు. కొండపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. కొండపల్లి కిల్లా, మూలపాడులోని సీతాకోకచిలుక పార్క్, పవిత్ర సంగమం ప్రాంతాల్లో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్లు పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ అమరావతికి అతి సమీపంలో ఉన్న కొండపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. గతంలో సీఎం చంద్రబాబు కొండపల్లి కిల్లా అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తే గత ప్రభుత్వం కొండపల్లి కిల్లాను నిర్లక్ష్యం చేసిందన్నారు. అమరావతికి గేట్వేలా ఉన్న ఈ ప్రాంతాలను అభివృద్ధి చేస్తే ఇక్కడ పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో కలిసి నిధులు సాధించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల గాంధీ, బీజేపీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూతలపాటి బాల కోటేశ్వరరావులు పాల్గొన్నారు. బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి సవిత తెలిపారు. విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్లో బీసీ కార్పొరేషన్ చైర్మన్లతో మంత్రి సవిత భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2025-26లో 47,456 కోట్లు కేటాయించామన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2025-26లో 47,456 కోట్లు కేటాయించామన్నారు. చట్టసభల్లో 33% రిజర్వేషన్లకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. స్థానిక సంస్థల్లో 34 రిజర్వేషన్లకు కృషి చేశామన్నారు. కుల గణనతో బీసీలకు మరింత న్యాయం చేకూరుతుందని చెప్పుకొచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం పలికి అమ్మవారి ప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు. కేంద్ర కార్మిక ఉపాధి సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే విజయవాడలోని ప్రసిద్ధ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి దేవస్థానం అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనార్థం కొండపైకి చేరుకున్న మంత్రి దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమెతో పాటు స్థానిక బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం పలికి అమ్మవారి ప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు. నేటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను సునిశ్చిత పర్యవేక్షణలో పగడ్బందీ ఏర్పాట్లతో కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. నగరంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరీక్షల కేంద్రాలను మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా పరిశీలించారు. బిషప్ అజరయ్య కళాశాల, పడమట జిల్లా పరిషత్ బాలురా హైస్కూల్లో పరీక్షా కేంద్రాలను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నగరంలో ఈ నెల 27 నుండి 31వ తేదీ వరకు పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూనియర్ లెక్చరర్, ఏఈఈ, హార్టికల్చర్ ఆఫీసర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల పోస్టుల భర్తీకి సంబంధించి 17 నోటిఫికేషన్ల ద్వారా ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలి రోజు పరీక్షలకు సంబంధించి 24 కేంద్రాలలో 5,718 మంది హాజరు కావాల్సి ఉండగా 2,056 మంది అభ్యర్థులు హాజరు కావడం జరిగిందని, 3,662 మంది అభ్యర్థులు గైర్హాజరు అయినట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాలలో అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. బ్యాంకు పని దినాలు వారానికి 5 రోజులు ఉండాలనే ప్రధాన డిమాండ్తో అన్ని బ్యాంకు యూనియన్లు మంగళవారం ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి విజయశేఖర్, బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ ఆర్ అజయ్ కుమార్లు వెల్లడించారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం కాలేదని, అందుకే సమ్మె చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. యూనియన్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో బ్యాంకర్లు మంగళవారం తలపెట్టిన ఒకరోజు సమ్మె సందర్భంగా ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బ్యాంక్ ఎంప్లాయీస్ పాల్గొని డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి విజయశేఖర్, బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ ఆర్ అజయ్ కుమార్లు పాల్గొని మాట్లాడుతూ, గత 180 రోజులుగా మా డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన పరిష్కారం కాలేదన్నారు. వారంలో 5 రోజులు పని దినాల కోసం ఇప్పటికే వారంలో మేము చేసే పని గంటలను రోజుకు 40 నిమిషాలు ఎక్కువసేపు చేయడానికి మేము అందరం అంగీకరించామన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి మా డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మె జయప్రదంగా జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్ 5 రోజుల బ్యాంకింగ్ ఉండాలనేది. ఈ దాదాపుగా దశాబ్ద కాలంగా ఈ డిమాండ్ మీద పోరాటం జరుగుతూ ఉంది. మేనేజ్మెంట్లు, గవర్నమెంట్లు అంగీకరించి కూడా ఈ రోజున అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. 2023 డిసెంబర్లో ఎంఓయూ సైన్ చేశారు, అమలు చేస్తామని చెప్పి. ఫైనల్ సెటిల్మెంట్ అయ్యే నాటికి పూర్తి స్థాయిలో దీన్ని అమలు చేస్తామని చెప్పారు. కానీ 8 మార్చి 2024న ఫైనల్ సెటిల్మెంట్ సైన్ చేసే రోజు ఇంకా మాకు కొంత సమయం కావాలి, కాబట్టి ఫైనల్ సెటిల్మెంట్ నుంచి 6 నెలల లోపల మేము అమలు చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ దాన్ని అమలు చేయకోకుండా చేస్తా ఉన్నారు. ఈరోజు బ్యాంకు ఉద్యోగులు, అధికారుల మీద తీవ్రమైనటువంటి పని ఒత్తిడి వస్తూ ఉంది. గతంలో 10 లక్షల మందిగా ఉన్న బ్యాంకు ఉద్యోగుల అధికారులు ఈరోజు
7.5 లక్షలకు తగ్గిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆల్ ఇండియా లెవెల్లో బ్యాంకింగ్ ఇండస్ట్రీ కూడా మొత్తం కూడా ఒకరోజు సమ్మెకి వెళ్ళడానికి ప్రధాన కారణం 5 డే బ్యాంకింగ్ కావాలని చెప్పి మా యొక్క డిమాండ్. ఈ డిమాండ్ సడన్ గా మేమేమి సృష్టించలేదండి. 10th బైపార్టెట్లో అంటే 2022లో సెకండ్ సాటర్డే 4th సాటర్డే అనేది ఐబీఏతో అగ్రిమెంట్ అయిన తర్వాత 11th బైపార్టెట్లో 2024లో మేము డిమాండ్ చేసాం. రిమైనింగ్ సాటర్డేస్ కూడా మాకు హాలిడే కావాలని చెప్పి. అలానే 12th బైపార్టెట్ అంటే 2025లో జరిగినప్పుడు ఐబీఏ కూడా మా యొక్క డిమాండ్ ని ఆనర్ చేస్తూ ఎష్యూరెన్స్ ఇచ్చింది. అన్ని బ్యాంక్స్ మేనేజ్మెంట్, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ మేము ఏదైతే డిమాండ్ చేసామో దానికి అగ్రీ అవుతూ మా డిమాండ్ గవర్నమెంట్ ముందు తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు ఎష్యూరెన్స్ ఇచ్చి, తర్వాత గవర్నమెంట్ తో చర్చించిన తర్వాత కూడా త్వరలోనే మీకు 5 డే బ్యాంకింగ్ అనేది బ్యాంకింగ్ ఇండస్ట్రీలో వస్తుందని చెప్పి ఆశ చూపించి చివరి క్షణంలో అంటే గత 1.5 year నుంచి కూడా వస్తుందని చెప్పి చివరికి మేము స్ట్రైక్ లో వెళ్తామని చెప్పి క్యూఈకో కరాటే అకాడమీ విద్యార్థులు లింక్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం అభినందనీయమని నున్న రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ రావు ప్రశంసించారు. రానున్న రోజుల్లో ఇంకా ఇలాంటి పథకాలు సాధించి తల్లిదండ్రులకు నగరానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అదేవిధంగా నున్న పరిధిలో ఉన్న కాలేజీలకు, స్కూల్ విద్యార్థులకు ఆత్మరక్షణకు అవసరమైన కరాటే మీద అవగాహన తెలియజేసి శిక్షణ ఇవ్వవలసిందిగా క్యూఈకో కరాటే అకాడమీ వారిని కోరారు. లింక్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన క్యూఈకో కరాటే అకాడమీ విద్యార్థులకు నున్న రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ రావు ప్రశంసా పత్రాలు, మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ క్యూఈకో కరాటే అకాడమీ విద్యార్థులు లింక్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం అభినందనీయమని అన్నారు. లింక్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన 16 మంది విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఇటువంటి అవార్డులను కైవసం చేసుకునేందుకు వారికి శిక్షణ ఇచ్చినటువంటి కరాటే కోచ్ బల్లం కిషోర్ను ప్రశంసించారు. రానున్న రోజుల్లో ఇంకా ఇలాంటి పథకాలు సాధించి తల్లిదండ్రులకు, నగరానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను ప్రోత్సహించారు. అదేవిధంగా నున్న పరిధిలో ఉన్న కాలేజీలకు, స్కూల్ విద్యార్థులకు ఆత్మరక్షణకు అవసరమైన కరాటే మీద అవగాహన కల్పించి శిక్షణ ఇవ్వవలసిందిగా క్యూఈకో కరాటే అకాడమీ వారిని కోరారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ ముత్యాల కన్నా తదితరులు పాల్గొన్నారు. మా క్యూఈకో కరాటే అకాడమీ నందు హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన లిమ్కా బుక్ వరల్డ్ రికార్డులో మా విద్యార్థులు పాల్గొని 15 మంది విద్యార్థులు పాల్గొని వాళ్ళు అచీవ్మెంట్ అయ్యారు. 30 minutes నాన్ స్టాప్ కిక్స్ అనే ఈవెంట్లో పాల్గొని 30 minutes నాన్ స్టాప్ కిక్ చేసి ఆ లిమ్కా బుక్ రికార్డు సాధించారు. ఈ యొక్క మెడల్స్ కానీ ప్రశంసాపత్రం అందజేయడానికి మా గౌరవనీయులు నున్న రూరల్ సిఐ కృష్ణమోహన్ రావు గారి చేతుల మీదుగా అందుకోవడం మా విద్యార్థులు మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. నమస్కారం అండి. అందరికీ ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా నున్న పోలీస్ స్టేషన్ ఏరియాలో ఈ క్యూఈకో అనే కరాటే ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది. దానికి కరాటే మాస్టర్ కింద కిషోర్ గారు ఉన్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో ఈ యొక్క కరాటేకి సంబంధించిన కొన్ని పోటీలు జరిగినాయి. దాంట్లో ఒక 30 minutesలో ఎక్కువ మంది ఎక్కువగా ఎన్ని కిక్లు ఇచ్చారనే దాని మీద పోటీలు పెట్టడం జరిగింది. దాంట్లో మన ఈ యొక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళు కిషోర్ గారి యొక్క బృందం మంచి ప్రతిభను కనబరిచి ఒక 15 మంది వరకు దాంట్లో మెరిట్ సర్టిఫికేట్లు కూడా, మెడల్స్ కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వాళ్ళందరికీ కూడా ఈ మెడల్స్ అవన్నీ కూడా బహుకరించడం జరిగింది. ఇదే విధంగా ప్రతి విద్యార్థికి కూడా మేము కోరుకునేది అంటే ప్రతి స్కూల్స్లోకి, కాలేజెస్లోకి వెళ్ళి కిషోర్ గారిని ఈ యొక్క ఏదైతే ఈ మార్షల్ ఆర్ట్స్ ఉందో దాని గురించి వాళ్ళకందరూ కూడా ప్రావీణ్యం ఇచ్చి వాళ్ళకి నేర్పించాల్సింది కోరుచున్నాము. ప్రస్తుత సమాజంలో విద్యుత్తు లేనిదే మనిషి 5 నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి నెలకొందని, ప్రజల నిత్య జీవితంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ల పాత్ర ఎంతో కీలకమని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొనియాడారు. ది విజయవాడ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ తరపున సుమారు 30 లక్షల రూపాయలతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని, మానవ సేవయే మాధవ సేవ అనే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వారధిగా ఉంటూ వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. విజయవాడ మాచవరంలో ది విజయవాడ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్ అసోసియేషన్ 50వ వార్షికోత్సవం మరియు
7వ జాతీయ ఎలక్ట్రీషియన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అసోసియేషన్ ప్రతినిధులను శాలువాతో సత్కరించి మెమంటోలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యుత్ లేనిదే మనిషి 5 నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి నెలకొందని, ప్రజల నిత్య జీవితంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వారధిగా ఉంటూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అసోసియేషన్ మాజీ గౌరవ అధ్యక్షులు మలినేని నారాయణ ప్రసాద్ మాట్లాడుతూ వృత్తి నైపుణ్యం కలిగి ఉంటే ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి ఎదగవచ్చని పేర్కొన్నారు. నాయకుడు అనేవాడు ఎప్పుడూ అడుగు వెనక్కి వేయకూడదని, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే పట్టుదలతో సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు శ్రీహరిరావు మాట్లాడుతూ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రికల్ కార్మికులు జెండాలు ఎగరవేసి ఐక్యతను చాటారని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం ఇప్పటికే ముఖ్యమంత్రిని, కార్మిక శాఖ మంత్రిని, స్పీకర్ను కలిశామని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను ప్రభుత్వం త్వరలోనే పునరుద్ధరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వేడుకల ద్వారా కార్మికులకు మెరుగైన ఉపాధి అవకాశాలు, వృత్తి గౌరవం లభిస్తాయని అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. విద్యుత్ సేవ నిపుణుల దినోత్సవానికి నా ఆర్థిక అభివందనాలు. ఈ విద్యుత్ సేవ అనే స్కిల్ వర్కర్ అని ఇప్పుడు అంటున్నారు. ఇందాక మన నాయకులు కొంతమంది కూడా మాట్లాడుతూ వచ్చారు. అప్పట్లో వారు చెప్పినట్టు క్వాలిఫైడ్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు, ఏదో డిప్లొమానో ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు స్కిల్డ్ వర్కర్లు పని ఆ రోజుల్లో 50 సంవత్సరాల నాడు పని అంతా బిల్డింగ్ వర్క్ అంతా, వైరింగ్ వర్క్ అంతా చేసినాక వీళ్ళ దగ్గర సంతకం తేవాలి. ఆ క్వాలిఫైడ్ ఇంజనీర్ కానీ లేకపోతే డిప్లొమా అయిన కానీ అసలు ఆ వైర్ ఏంటో తెలియదు, సంతకం పెట్టాలి, ఆయన పెట్టాలి. అంత దారుణంగా ఉన్న టైంలో ఇదేం పద్ధతి, అసలు వర్క్ వచ్చినాడనేమో చేతులు కట్టుకుని ఆయన ముందు నిల్చోబెడతారు, ఇది బాగుండలేదు, మీరందరూ కలవండియా, మనందరం కలిసి ఒక రాత్రిపూట మీటింగ్లు పెట్టుకుని మీ క్లాసులు పెడతాను. ఈరోజు విజయవాడ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ అసోసియేషన్ 50 సంవత్సరాల స్వర్ణోత్సవం కార్యక్రమం జరుపుకుంటున్నాం. అలాగే నేషనల్ ఎలక్ట్రీషియన్ డే 7వ వార్షికోత్సవం కూడా ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ ఎలక్ట్రీషియన్ డే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పండగ వాతావరణంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎలక్ట్రికల్ కార్మిక సోదరులు మన జెండా ఎగరేసి మన ఐక్యతను సాటుతున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీని అంతటి కారణం విజయవాడ అసోసియేషన్ యొక్క కృషి వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ముందుకెళ్ళడం జరిగింది. అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా వాళ్ళ జెండా కార్యక్రమం ఎగరేస్తున్నారంటే అది విజయవాడ అసోసియేషన్ పునాది అని మీ అందరికీ తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజల నిత్య జీవితంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ల పాత్ర ఎంతో కీలకమని తెలిపిన తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. నేటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.